హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెరైటీ స్నాక్ ప్లస్ టిఫిన్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఫ్రెండ్స్, మనం ఇంట్లో ప్రతిరోజు టిఫిన్ చేసుకుంటాం కదా. ఇడ్లీలు చేసుకునేటప్పుడు యాక్చువల్గా చట్నీ ఉండదు. ఒక్కోసారి చట్నీ లేనప్పుడు ఇడ్లీ ఊరికనే మనం తినలేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే అవి స్నాక్ లాగా చేస్తే బాగుంటుందని ఐడియా వచ్చిందండి. ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీతో ఒక స్నాక్ ఐటెంని నేను తయారు చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నాకు ఇడ్లీలు మిగిలిపోయండి. దీనికి చట్నీ లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను ఒక ఐడియా పెట్టి ఒక స్నాక్లా తయారు చేయాలని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఇడ్లీల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. మన ఇష్టమే. చూస్తున్నారు కదా, ఈ సైజులో చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఇలా అన్ని ఇడ్లీలు కూడా మనం కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఈ ఐటెంలో, ఈ స్నాక్లో ఎక్కువ సాల్ట్ పడదండి. మనకి రుచికి తగ్గ మనం వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఇందులో పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకుందాము. మొదటగా పోపులు వేసుకుందాం. మిగతా ఐటమ్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెమేనండి, వేసుకోవచ్చు. ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసుకొని మగ్గబెట్టుకుందాం. ఒక టమాటో సరిపోతుందండి, మీడియం సైజు. ఇది కూడా వేసుకొని బాగా మగ్గబెట్టాలి. ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎర్రగా వేగాలి. అంటే టమాటా వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేపుకోవాలి. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పొడి వేద్దాము. ఇంకా ఐటమ్స్ సరిపోతాయండి, ఏమీ వేయనవసరం లేదు. ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువగా వేయకుండా పళ్ళ కింద పడితే కొంచెం కస్గా ఉండేటట్లు మనం వేపుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, వేగిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకుందాం. శుభ్రంగా అన్ని ముక్కలకి శుభ్రంగా పట్టాలండి, బాగా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము కలిసాయి. మీకు కావాలంటే కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు, మసాలా పొడి, కానీ నేనైతే స్కిప్ చేశాను. ధనియా పొడి ఒక్కటే వేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కొత్తిమీర,
ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండేటటువంటి ఇడ్లీతో స్నాక్స్. ఇది స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇలాగా ఇది తినేయచ్చు. కావాలి అంటే లేదంటే సాంబార్తో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.